గత వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. వైసీపీ పాలనా వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని తెలిపారు. Huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకెళ్లాలని సూచించారు సీఎం చంద్రబాబు. ప్రజా వేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం స్టార్ట్ చేసిందన్నారు. పనిచేసే అధికారులను పక్కన పెట్టి బ్లాక్మెయిల్ చేసిందన్నారు. అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాండ్ ఏపీ వాల్యూ దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగిందని మండిపడ్డారు. పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశా, లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక